దేవీ యజ్ఞ భేదాలు. సౌనకాది మహామునులారా, వ్యాసుడి ఉపదేశంతో జనమేజయుడు సంతృప్తి చెందాడు. దేవీ యజ్ఞం ఎలా చేయాలో, మంత్రాలు ఏమిటో, హోమ ద్రవ్యాలు ఏమిటో, ఎందరు బ్రాహ్మణులు కావాలో, ఏమి దక్షిణలు ఇవ్వాలో తెలియజేయమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానం వివరించాడు. జనమేజయ, దేవీ యజ్ఞ విధానం చెప్తున్నాను, తెలుసుకో. సాత్విక రాజస తామస భేదాలతో యజ్ఞం 3 విధాలు. మునులు సాత్విక యజ్ఞం చేయాలి. నీ వంటి రాజులు రాజస యజ్ఞం చేయాలి. తామసం కేవలం రాక్షసులకే, జ్ఞానులకు విముక్తులకు ఇవేమీ పట్టవు. సామాగ్రి సంబరాలతో ప్రమేయం లేని అంతర్యజ్ఞం వారిది. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉండేదాన్ని సాత్విక యజ్ఞం అంటారు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం. పూర్ణ ఫలాన్ని ఇస్తాయి, లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు. దానివల్ల ఇహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మనా ఫలిస్తుంది. దీనికి నీ వంశంలోనే చక్కటి ఉదాహరణ ఉంది. పాండవులు రాజసూయ యాగం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులంతా భూరి దక్షిణులతో సంతృప్తి చెందారు. కానీ యజ్ఞం పూర్తయి 3 నెలలన్నా తిరగకుండానే పాండవులు అడవుల పాలయ్యారు. జూదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపత్ని అవమానాల పాలైంది. ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే యజ్ఞఫలం ఏమైనట్లు? మహాత్ములు అయ్యుండి విరాటరాజుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవి చూసింది. బ్రాహ్మణ ఆశీర్వాదాలు ఏమైపోయినట్టు? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది? సభలో జుట్టు పట్టుకొని ఈడుస్తుంటే ద్రుపద రాజకుమారిని కాపాడుకోలేకపోయారేమి? ఈ ధర్మ విపర్యయానికి కారణం ఏమిటి? రాసిపెట్టి ఉంది కదా, రాసిపెట్టి ఉంది, అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా? అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది. సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి, సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి. అందుచేత జరగవలసింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోకి రాకూడదు. దైవము ఉపాయము రెండింటినీ అంగీకరించి ఆలోచించాలి. సర్వం ప్రమాణం వ్యర్థం స్యాత్ భవితవ్యే కృతే హృది ఉభయం చాపి మంతన్యం దైవం చోపాయ ఏవ చ కృతే కర్మణి చేత్పిద్ధిర్విపరీతా యథా భవేత్ నైగుణ్యం కల్పనీయం స్యాత్ ప్రాజ్ఞైః పండితమౌలిభిః. ఒక మంచి పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్తృభేదమా, ద్రవ్యభేదమా, మంత్రభేదమా? ఈ మూడింట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశం కోరి యజ్ఞం చేశాడు. దానికి విశ్వరూపుణ్ణి గురువుగా వరించాడు. అతడు రాక్షస పక్షం వాడు. బుద్ధి పోనిచ్చుకుంటాడా? దానవులకు దేవతలకు స్వస్తి అగుకాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశానికి బదులు తల్లి సజ్జను చేరి హాయిగా దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. ఇది కర్తృభేద దోషం. విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవటంతో యజ్ఞం విపరీత ఫలాన్ని ఇచ్చింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు. ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపము లేకుండా కర్త ద్రవ్య మంత్ర శుద్ధితో నిర్వహించాడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపది జన్మించారు. ద్రుపదుడి కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమైంది. అలాగే దశరథ మహారాజు పుత్ర కామేష్టి నిర్వహించాడు. 4 కొడుకుల్ని పొందాడు. నిర్దుష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సత్ఫలితాలను ఇస్తాయి. దోషజుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. అందుచేత అత్యంత జాగరూకులై చేయాలి. పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది. అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాల పాలయ్యారు. రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు. రాజుల్ని కొట్టి దోచి తెచ్చిన ధనం అందులో పడింది. అందుకని బెడిసి కొట్టింది. లేదా సాభిమానులై గర్విష్ఠులై అధికార సంపత్ ప్రదర్శనగా చేశారు. కనుకనైనా విపరీత ఫలం వచ్చి ఉండాలి. సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం. ఇది వైఖానస మునీశ్వరులకు విహితమైన యజ్ఞం. వారు నిత్యము సాత్వికాహారమే తీసుకుంటుంటారు. నిరంతర తపస్సులు.
న్యాయార్జితము అరణ్యలబ్ధము అయిన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు, లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యం వాడతారు. యూప స్తంభాలతో పని లేకుండా కేవల పురోడాశాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు. యజ్ఞం పట్ల మంత్రం పట్ల శ్రద్ధ అంతా ఇంత కాదు. ఇలా చేస్తే అవి సాత్విక సుఖాలు, ఉత్తమోత్తమాలు. రాజస యజ్ఞాలలో ద్రవ్య బాహుల్యం ఉంటుంది, యూపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకు వైశ్యులకు విహితాలు. దానవులకు చెప్పిన తామస మఖాలు సక్రోధాలు సామర్శాలును అవి మదవర్ధకాలు, క్రూర యజ్ఞాలు. మోక్షకాములైన మహాత్ములకు మునులకు విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం. ఇది పూర్ణ యజ్ఞం. మిగతా యజ్ఞాలకు శ్రద్ధ, ద్రవ్య, క్రియ, బ్రాహ్మణ దేశ కాలాది లోపాలు ఉండవచ్చు. మానస యజ్ఞానికి వాటితో పని లేదు. మొట్టమొదట మనస్సును వర్జితంగా శుద్ధిపరచుకోవాలి. అంటే త్రిగుణాలన్నీ శుద్ధిపరచుకోవాలి. మనస్సు శుచిగా ఉంటే దేహము శుచిగా ఉన్నట్లే. ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనశ్శుద్ధి. అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం సిద్ధిస్తుంది. విశాలమైన మండపాన్ని యాజ్ఞియతరు స్తంభాలతో మనసులోనే కల్పించుకోవాలి. అందులో శాస్త్ర సమ్మతమైన కొలతలతో వేదికను నిర్మించుకోవాలి. ఋత్విక్, బ్రాహ్మణ, వరణం, సమర్చనం అన్నీ మనసుతోనే. ప్రాణాపాన వ్యాస సమానోదో నాగ్నులను 5 యజ్ఞవేదికలో మంత్రాలతో స్థాపించాలి. వీటిలో ప్రాణం గార్హపత్యాగ్ని, అపానం ఆవాహనీయాగ్ని, వ్యానం దక్షిణాగ్ని, సమానం అవసాధ్యాగ్ని, ఉదానం సభ్యాగ్ని. ఇవి పరమోత్కృష్టమైన అగ్నులు. త్రిగుణ వర్జితము శుచి మంతము అయిన ద్రవ్యాన్ని మనసుతోనే భావించాలి. మనస్సే హోత, మనస్సే యజమానుడు. నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధిదేవత. బ్రహ్మ విద్యా స్వరూపిణి అఖిలాధార అయిన ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చేయాలి. తర్వాత చిత్తాన్ని ప్రాణాన్ని నిరాలంబం చేసి కుండలీముఖ మార్గంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హవనం చేయాలి. స్వాత్మరూప అయిన మహేశ్వరిని స్వానుభూతితో యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించాలి. సర్వభూతాలలో తనలో సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరుని చూడగలుగుతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని యదా పశ్యతి భూతాత్మా తదా పశ్యతి తాం శివాం. ఆ సచ్చిదానంద స్వరూపుని దర్శించిన వాడు బ్రహ్మవేత్త అవుతాడు. అతడికి మాయాధికమంతా దగ్ధమై నశించిపోతుంది. ప్రారబ్ధ కర్మ మాత్రం శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అతడు జీవన్ముక్తుడు. పార్థివ శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణం మోక్షాన్ని పొందుతాడు. ఈ మానస యజ్ఞం ఇచ్చే ఫలం కేవలం మోక్షం. ఇది శాశ్వతం. మిగతా యజ్ఞాలు ఇచ్చే లౌకిక ఫలాలు అశాశ్వతాలు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది, కానీ పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ మానవలోకంలో జన్మించక తప్పదు. రాజన్నేవం కృతో యజ్ఞః మోక్షదో నాత్ర సంశయః అవ్యేయజ్ఞాస్తకామాస్తు ప్రభవంతి క్షయోన్ముఖాః. నాయన జనమేజయ, జగదంబికను భజించినవాడు అన్నింటా కృతకృత్యుడవుతాడు. అందుచేత అన్ని ప్రయత్నాలతోనూ ఇన్ని విధాలుగాను శ్రీభువనేశ్వరిని ధ్యానించాలి, వినాలి, జపించాలి. మానస యజ్ఞం రాజులకు కాదన్నానుగా, దాన్ని అలా ఉంచు. ఇప్పటికీ నువ్వు తామస యజ్ఞం చేశావు. సర్పయాగం తక్షకుడితో పెట్టుకొని కోటానుకోటులుగా సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేశావు. ఇప్పుడు దేవీ యజ్ఞం చెయ్యి. సృష్టి ఆదిలో విష్ణుమూర్తి చేశాడు, అలా ఇప్పుడు నువ్వు చెయ్యి. ఎలా చెయ్యాలో నేను చెప్తాను. చేయించటానికి సమర్థులైన యాజ్ఞికులు ఉన్నారు. యజమానుడివై ఈ యజ్ఞం చేసి యజ్ఞ ఫలాన్ని నీ తండ్రికి ధారపోసి అతడి దుర్గతిని తొలగించు. విప్రావమాన పాపం వల్ల నరకం తప్పదు. దీనికి తోడు శాపదోషం ఒకటి. దుర్మరణం సంప్రాప్తించింది నీ తండ్రికి. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, దర్భలపైన కాదు, సంగ్రామంలో కాదు, గంగలో కాదు, సౌధంలో స్నాన దానాది విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా దుర్మరణం, చాలా రకాలుగా నరక కారణం. జనమేజయ, కాలం ఆసన్నమైందని ముందుగా తెలవటం ఒక అదృష్టం. అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి, వైరాగ్య భావన కలగాలి. ఇది పంచభూతాత్మక శరీరం. దీనితో నాకు ప్రమేయమేమిటి?
సుఖమేమిటి, దుఃఖమేమిటి? ఇది రాలిపోతే రాలిపోని. నేను నిర్గుణుడను, విముక్తుడను. నశించేవి నశిస్తాయి. అందులో బాధపడాల్సింది ఏముంది? నేను బ్రహ్మను, సంసారిని కాను. సదా ముక్తుడను, సనాతుడను. దేహంతో నాకు ఏ సంబంధము లేదు. కర్మానుబంధాలన్నీ శుభాలు కానీ అశుభాలు కానీ అన్నీ వదిలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమైన సంసార సంకటం నుంచి త్వరగా విముక్తునయ్యాను. ఇలాంటి వైరాగ్య భావం పరీక్షిత్తుకి కలిగి ఉండాల్సింది, కానీ కలగలేదు. కలిగి ఉంటే స్నానదానాదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు, ముక్తికారకమే అయ్యేది. అయితే నాయన, ఇలాంటి వైరాగ్య భావన కలగటం అంటే అది అంత తేలిక పని కాదు. మహాయోగులే ఒక్కొక్కసారి తలకిందులవుతూ ఉంటారు. ఇక మీ తండ్రి మాట చెప్పాలా? ఈ దేహాన్ని రక్షించుకోవటం ఎలాగా? రాజ్యాన్ని శత్రువుల పాలు కాకుండా చూసుకోవటం ఎలా? శాపం తప్పించి నన్ను బతికించేవాడెవడు? మంత్రజ్ఞులా, తంత్రజ్ఞులా, మనులా, మందులా? అందరినీ పిలిపించండి అంటూ సౌధాగ్రంలో కూర్చొని అన్ని రోజులు ఆరాటపడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపోయాడు. ఆ ఆరాటంలో స్నానం, సంధ్య, దానం, ధర్మం అన్నీ మర్చిపోయాడు. ఒక దేవి స్మరణం లేదు, భూమి సైనం లేదు. మోహార్ణవంలో మునిగిపోయి సౌధంలోనే మరణించాడు. ఇవన్నీ నరక హేతువులే. కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి. నరక కూపం నుంచి తప్పించి సద్గతిని కల్పించాలి. శౌనకాది మహామునులారా, వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజయుడి అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమ గతులు కల్పించకపోయాక ఎందుకు నా బతుకు దండగా అనుకున్నాడు. వ్యాస మహర్షి, నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను. మా తండ్రికి స్వర్గం లభించాలి అని దృఢ నిశ్చయంతో అన్నాడు అని మరొక సమాచారం అడిగాడు.